ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ రీజన్స్ ఫర్ ఐటీ నోటీసెస్ అండి. అసలు ఏ కారణాల వల్ల మనకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి, అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రీజన్ అయితే డిలేడ్ ఇన్ నాన్ ఫైలింగ్ ఆఫ్ ఐటీ రిటర్న్స్ అండి. యాజ్ పర్ సెక్షన్ 139(1). డిలేడ్ ఇన్ ఐటీ రిటర్న్స్ అంటే విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయలేని వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. విత్ ఇన్ డ్యూ డేట్ ఎప్పుడండి అంటే కనుక 31st జూలై లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్లో లాస్ట్ మినిట్లో ఫైల్ చేయకుండా బిఫోర్గానే మీరు ప్రిపేర్ చేసి యాక్చువల్గా ఉన్నవి అన్ని ట్రాన్సాక్షన్స్ చూసుకొని ఫైల్ చేయడం చాలా మంచిది. అయితే ఈ డిలేడ్ చేయడం వల్ల నోటీస్ వచ్చే అవకాశం ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షను డిస్క్లోజ్ ఆఫ్ యాక్చువల్ ఇన్కమ్. అంటే మీరు రియల్గా ఉన్న ఇన్కమ్ కన్నా మీరు తక్కువగా చూపించినప్పుడు మీకు సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ అని చెప్పి ఒక నోటీస్ వస్తుంది. యాక్చువల్గా మీకు ఇన్కమ్ ఎక్కువ ఉండి మీరు తక్కువ డిక్లేర్ చేసినా, మీ ట్రాన్సాక్షన్స్లో వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేసినా దాన్ని బేస్ చేసుకొని ఈ నోటీస్ ఇస్తారండి. ఇలా జరగకుండా ఉండాలంటే కనుక మనం ఇన్కమ్ని యాజ్ టీస్గా చూపించడం మంచిది. నెక్స్ట్ స్క్రూటినీ అసెస్మెంట్ 143(2) కింద మీకు ఇంకో లెటర్ వచ్చే అవకాశం ఉంది. ఇదేంటండి అంటే మీ పర్టికులర్స్ ఏమైనా డౌట్ ఉంటే మీకు అడుగుతారు వెంటనే, అది రిప్లై ఇవ్వడం లేట్ అయినా కానీ దానివల్ల కూడా స్క్రూటినీ అసెస్మెంట్ ఆర్డర్ సెలెక్ట్ అవుతుంది. మీ రిటర్న్స్లో ఏమైనా ఏరియర్స్ ఏమైనా వాళ్ళు కనిపెట్టినట్టయితే దానికి కూడా రైజ్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అండి. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు చేసిన హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉన్నది. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి అంటే మీ సేవింగ్ అకౌంట్లో అబౌవ్ 10 lakhs మించి ట్రాన్సాక్షన్స్ జరగడం, హెవీగా ఫిక్స్డ్ డిపాజిట్లు జరగడం, షేర్ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ జరగడం, క్యాష్ డిపాజిట్స్ హెవీగా జరగడం, అలాగే క్యాష్ విత్డ్రాల్స్, నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ తోటి మీరు చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయడం, వీటి వల్ల మీకు హై వాల్యూ ట్రాన్సాక్షన్ కింద మీ కేసు అనేది రికార్డ్ అవుతుంది. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అనేసరికి మీకు ఇప్పుడు ఒక 20 lakhs పెట్టి కార్ కొన్నారనుకోండి, అది కూడా హై వాల్యూ ట్రాన్సాక్షన్. ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు మీకు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కంపల్సరీ వేసుకోవాలి. నేను 20 lakhs కారు కొన్నాను కానీ లోన్కి వెళ్ళే కొన్నానండి అని అంటారు. లోన్కి వెళ్ళినా కొన్నా కానీ అది ఆ ట్రాన్సాక్షన్ అబౌవ్ 10 lakhs ఉండడం వల్ల అది హై వాల్యూ ట్రాన్సాక్షన్ కిందే వస్తుంది. దీనికి కూడా మీరు రిటర్న్ వేసుకోవాలి కంపల్సరీ. వెహికల్ కొన్నా, క్రెడిట్ కార్డ్ పే చేసిన, క్యాష్ పేమెంట్స్ ఎక్కువ చేసిన, షేర్స్, డిబెంచర్స్ ఇలాంటివి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నా, డిపాజిట్స్ ఎక్కువ ఉన్నా, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీకు హై వాల్యూ ట్రాన్సాక్షన్ కింద నోట్ అవుతుంది. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఏమైనా బై మిస్టేక్ చిన్నవి ఏమైనా మర్చిపోయాం ఏంటి అంటే కనుక మీరు ఏఏఎస్లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో క్లియర్గా చెక్ చేసుకొని రిటర్న్కి ముందు ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ మీ వైఫ్ పేరు మీద ఉన్న ఇన్కమ్స్ కూడా ఏమైనా ఆల్రెడీ మీకు సంపాదించేది మీరే కానీ తన పేరు మీద పెట్టి తనకి ఇంట్రెస్ట్లు ఏమైనా వస్తే కనుక అది కూడా ఇన్కంలో చూపించాలి. అలా చూపించకుండా స్కిప్ చేసినవి ఏమైనా ఉంటే కనుక దానికి కూడా 143(2) కింద నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. నాట్ డిక్లేర్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, దీనికి కూడా 10,000 ఫైన్ ఉంటుంది. అలాగే సెక్షన్ 245 కింద ప్రీవియస్ ట్యాక్స్ డ్యూస్ ఏమైనా ఉంటే కనుక మీ ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో పెట్టిన రిఫండ్ హోల్డింగ్లో పెడతారు. మీకు 245 నోటీస్ ఇచ్చినప్పుడు మీరు అటెండ్ అయితే సరిపోతుంది. రిప్లై ఇవ్వడమేనండి అటెండ్ అంటే. ఆన్లైన్లో మీరు లాగిన్ అయ్యి రిప్లై ఇవ్వచ్చు. మీకు అవగాహన లేకపోతే మీ ఆడిటర్ హెల్ప్ తోటి రిప్లై ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే ప్రీవియస్ డ్యూస్ అవి జెన్యూనా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అవి జెన్యూన్ అయితే కరెక్ట్ అయితే అగ్రీ, డిసగ్రీ అనే ఆప్షన్స్ ఉంటాయి. అగ్రీ అయితే మీరు పే చేసేయచ్చు, డిసగ్రీ అయితే దానికి ఎక్స్ప్లెనేషను ప్లస్ అటాచ్మెంట్స్ ప్రూఫ్స్ చేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే ఎక్స్ట్రా రిఫండ్ క్లెయిమ్స్ అండి. ఎక్కువ ఫ్రాడ్ చేసి ఎక్స్ట్రా అసలు రిఫండ్ లేకుండా శాలరీ వాళ్ళు టీడీఎస్ కట్ అయిపోయిందని చెప్పి లాస్ట్ వీడియోస్లో మనం చాలా మాట్లాడుకున్నాం కదా. ఎక్స్ట్రా రిఫండ్ కోసమని లేనిపోయిన క్లెయిమ్స్ అన్నీ పెట్టి ఎక్స్ట్రా రిఫండ్ క్లెయిమ్ చేస్తే కనుక వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేస్తే 147 సెక్షన్ ప్రకారం మీకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నోటీసులన్నీ రాకుండా ఏం చేయాలండి అని అంటే కనుక జెన్యూన్గా రిటర్న్ లాస్ట్ మినిట్లో 31st జూలై నైట్లో మీరు రిటర్న్ వేయకుండా బిఫోర్గా 20 days బిఫోర్గానే మీ రిటర్న్ని ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఇప్పుడు మార్చ్ అయిపోగానే మీకు ఏప్రిల్ 1st వీక్ తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ స్టేట్మెంట్స్ అన్నీ డౌన్లోడ్ చేసి తీసుకోవడం. మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే ఈజీగా మీరే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సేవింగ్ అకౌంట్ పాస్బుక్ అప్డేట్ చేసి మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంత ఉన్నాయి ఏంటి
అన్నీ చూసుకొని ఒక రఫ్గా క్యాలిక్యులేషన్ మీ ఇయర్లో ఇన్కమ్స్ ఏంటి, డిపాజిట్స్ అలాగే ఏమేమి చేశారు, అలాగే అసెట్స్ ఏమైనా సేల్ చేశారా, కొన్నారా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా గ్యాదరింగ్ చేసుకొని ఒకటి ప్రిపేర్ చేసుకొని మీ ఆడిటర్ హెల్ప్ తోటి రిటర్న్ క్లియర్గా నీట్గా వేసుకోండి. ఎప్పుడు కూడా ఏది కూడా హైడ్ చేయడానికి ట్రై చేయకండి. యాస్టీస్గా ఉన్నది ఉన్నట్టుగా చూపించుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. అలాగే ఈ నోటీసులన్నీ కూడా మీరు జెన్యూన్గా రిటర్న్ వేసినట్టయితే ఏ నోటీసు రాదండి. అలాగే మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి మాత్రమే వేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు ఇన్కమ్ ట్యాక్స్లో. అలాగే మీ ఆడిటర్ హెల్ప్ తోటి మీకు ఇంకేమైనా కావాలన్నా కానీ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. ఈ నోటీసులన్నీ రాకుండా విత్ ఇన్ డ్యూ డేట్లో టైం చేసేసుకోండి. ఒకవేళ డ్యూ డేట్ అయిపోయిందండి, మాకు అవకాశం లేదు వేసుకోవడానికి అన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ తోటి ఫైల్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ బిలో 5 lakhs అయితే మీకు 1000 రూపీస్ ఇంట్రెస్ట్, అబోవ్ 5 lakhs మీ ఇన్కమ్ ఉన్నట్టయితే 5000. అది 31st December వరకు ఉంటుంది. డిసెంబర్ కూడా అయిపోయిందండి, మేము ఇంకా రిటర్న్ వేసుకోలేదు అంటే కనుక 10,000 ఫైన్ తోటి ఫైల్ చేసుకోవచ్చు. లేదంటే అప్డేటెడ్ రిటర్న్ కూడా మీరు వేసుకోవచ్చు. మీకు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది వేయాలండి. మాకు అన్నీ ఉన్నవి లోన్సేనండి, ఇన్కమ్స్ ఏం లేవు, మేము ఎందుకు వేయాలి అని అంటే కనుక మీ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మీకు వస్తుంది. హెవీగా గోల్డ్ లోన్స్ పెట్టడం, తీయడం, క్యాష్ డిపాజిట్లు వేయడం, తీయడం, ఫోన్పేలు, క్రెడిట్ కార్డులు ఇవన్నీ పే చేయడం, అలాగే వెహికల్స్ ఏమైనా పెద్దవి కొన్నప్పుడు, హౌస్ ఏదైనా సేల్ చేసినప్పుడు, ల్యాండ్ సేల్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్లోకి వస్తాయి. అక్కడ మీకు ప్రాఫిట్టా లాస్ అనేది అనవసరం అండి. ఆ ట్రాన్సాక్షన్ జరిగిందంటే కనుక మీకు గెయిన్ అయితే ట్యాక్స్ పడుతుంది, లాస్ అయితే ట్యాక్స్ ఏం పడదు. కానీ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీ షో చేయాలి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.